రొయ్యల పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మునక్కాడ ముక్కలు, సాంబార్ ఉల్లిపాయలు, రొయ్యలు, చెర్రీ టమోటాస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నానబెట్టిన చింతపండు, మునగాకు, నూనె, కారం, ఉప్పు, ధనియాల పొడి, పసుపు. ములక్కాడ రొయ్యల పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో రొయ్యలు వేసుకోవాలి. దానికి సరిపడేంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా పసుపు బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడెక్కిన తర్వాత మనం ఈ కలిపిన రొయ్యల్ని ఆ పాన్ లో వేసుకొని వాటర్ పోయేంత వరకు కొద్దిగా బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పులుసు వండటానికి ఒక పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని సాంబార్ ఉల్లిపాయలను వేసి వేయించుతూ ఉండాలి. ఇప్పుడు ఈ లోపుగా ములక్కాడ ముక్కల్లో కొద్దిగా నీళ్లు పోసి పక్కన పెట్టాలి. సాంబార్ ఉల్లిపాయలు వేగిన తర్వాత నీళ్ళల్లో ఉంచిన ములక్కాడ ముక్కల్ని కూడా పాన్ లో వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేయాలి. తర్వాత దానిలో కొద్దిగా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారం, చెర్రీ టమోటాస్, ధనియాల పొడి వేసి మూత పెట్టి బాగా కుక్ చేసుకోవాలి. ఇవి బాగా కుక్ అయిన తర్వాత కొంచెం సేపు ఫ్రై చేసి మూత తీసి చింతపండు పులుసు వేసుకోవాలి. తర్వాత దానికి సరిపడంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టిన రొయ్యలను కూడా వేసి బాగా ఉడికేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. పులుసు అంతా బాగా ఉడికి దగ్గర పడింది అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్ తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన మునక్కాడ రొయ్యల పులుసు రెడీ.